ప్రభునందు ప్రియమైన సోదరీ సోదరులారా, ప్రభు అయిన దేవుడు ఈ సమయంలో మనమందరము కలుసుకొని దైవవాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణమును బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఈ దినమున 3వ సువార్త రచయిత లూకాని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి దైవ గ్రంథములు మీరందరూ కూడా తెరచి దైవ వాక్యమును చూడవలసినదిగా మీకు మనవి చేస్తున్నాను. అపోస్తుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు తన వాక్య భాగమును దీవించున్నట్లు తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, ఈ సమయంలో మీ దాసుడు లూకా జీవితాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా ఆయన జీవితంలోని గొప్ప సత్యములను మీరు మాకు నేర్పించి మమ్మలను కూడా లాగున సిద్ధపరచుదురు గాకని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరీ సోదరులారా, క్రొత్త నిబంధనలో దేవుడు శ్రేష్టమైన సంగతులను మన ఎదుటికి తీసుకొని వచ్చుచున్నాడు. గమనించండి, సువార్తలు మనం చదువుతున్నాం, సువార్తల సారాంశాన్ని మనం చూస్తున్నాం, సువార్తలలోని సత్యాన్ని మనం గ్రహిస్తున్నాం. కానీ సువార్తలను రచయించిన రచయితలను మనం మర్చిపోతున్నాం. ఆ రచయితల జీవితాలు ఎలా ఉన్నవో, దేవుని కొరకు వారు ఎలాగున జీవించారో అలాగున ఆ సువార్తలను రాశారో ఆ సంగతులు మనం చూస్తున్నప్పుడు దేవుడు మనకు చక్కని లోతైన అనుభవాలను వారి జీవితాల నుండి మనకు అనుగ్రహించగలడు. ఈ దినమున చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో పౌలు భక్తుడు లూకాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు అన్నాడు. గమనించండి, ఇక్కడ లూకాని గురించి మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. 3వ సువార్త లూకా సువార్త రచయితే లూకా. ఈ లూకా ఎవరు అని మనం గమనిస్తే, ఈ లూకా సిరియాలోని అంతియోకయలో పుట్టిన ఒక అన్యుడు అని చరిత్రను బట్టి మనం గమనిస్తున్నాం. మీరు గమనించండి, 4 సువార్తలలో మత్తయి, మార్కు, యోహాను ముగ్గురు యూదులే గాని ఈ 3వ సువార్త రచయిత లూకా మాత్రము అన్యుడు అని మీరు గమనించాలి. ఒకవేళ కొంతమంది అనవచ్చు, రాసిన వ్రాతలను బట్టి, పౌలుతో ఉన్న బాంధవ్యాన్ని బట్టి లూకా కూడా అంతియోకయలో ఉన్న యూదుడై ఉండవచ్చు అంటున్నారు. కానీ వాస్తవానికి జాగ్రత్తగా మనం చరిత్ర పరిశీలన చేస్తే సిరియాలోని అంతియోకయలో ఈయన పుట్టాడు. ఈయన ఒక అన్యుడిగా చరిత్ర మనకు నేర్పుతూ ఉన్నది. మీరు గమనించండి, అన్యుడే గాని యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. అన్యుడే గాని తన జీవితాన్ని యేసు క్రీస్తు కొరకు ధారపోసిన వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే అన్యులైన వారు మొదటి శతాబ్దములోనే లేక యేసు క్రీస్తు జీవించి ఉన్నప్పుడే అనేక మంది యేసు క్రీస్తును నమ్మారు. ఉదాహరణ కొరకు మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనము నుండి మనం గమనిస్తే అక్కడ ఒక శతాధిపతి మనకు కనబడుతున్నాడు. శతాధిపతికి ప్రియుడైన దాసుడు రోగి అయి చావసిద్ధముగా ఉన్నప్పుడు శతాధిపతి యూదా పెద్దలను యేసు ప్రభు దగ్గరకు పంపించాడు, వచ్చి స్వస్థపరచమని. ఆ సన్నివేశములో శతాధిపతి యొక్క విశ్వాసాన్ని యేసు క్రీస్తు ప్రభు వారు పొగిడారు. అంటే అన్యుడైన ఆ శతాధిపతి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు అని నేను మీ జ్ఞాపకానికి తెస్తున్నాను. రెండవదిగా ఒక అన్యురాలను నేను మీ జ్ఞాపకానికి తెస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనము నుండి మనం చూసినట్లయితే ఆమె పేరు కనాను స్త్రీ అంటారు. చూడండి, తూరు సీదోనుల ప్రాంతములలో జీవించే ఒక కనాను స్త్రీ అంటే అన్య స్త్రీ
తన కుమార్తె స్వస్థత కొరకు యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆయన చేత, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరుకున్నట్టే అవునుగా కని విశ్వాసాన్ని ప్రదర్శించి దాని ద్వారా తన బిడ్డ స్వస్థతను పొందిన స్త్రీ అన్యురాలు అని జ్ఞాపకానికి తెస్తున్నారు. ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు తరతరాల నుండి క్రైస్తవులమని, క్రైస్తవ కుటుంబానికి చెందిన వారమని, క్రైస్తవ ఆచార వ్యవహారములు, గుళ్ళు గోపురాలు కలిగి ఉన్నామని అంటున్నారు. గాని మీరు రక్షణ పొందారా? యేసు క్రీస్తును మీ సురక్షకునిగా, పాప క్షమాపణ పొంది ఆయన బిడ్డగా మీరు చేయబడ్డారా? అన్యుల జీవితాలు చూడండి, ఆశ్చర్యకరం. ఇక్కడ ఈవేళ మనం ధ్యానం చేస్తున్న ఈ లూకా జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ముందుగా ఆయన పేరును నేను మీ జ్ఞాపకానికి తెస్తాను. లూకా అనగా అర్థం ఏంటంటే వెలుగునిచ్చువాడు. చూచారా అండి, ఎంత చక్కని పేరండి. ఆయన పేరులోనే ఆయన జీవితము దాగి ఉన్నది. ఆయన పేరులోనే ఆయన పొందిన రక్షణ దాగి ఉన్నది. ఆయన పేరులోనే ఆయన జీవిత సాక్ష్యం బయలుపరచబడుతుందని నేను మీ జ్ఞాపకానికి తెస్తున్నాను. లూకా అనగా వెలుగునిచ్చువాడు అని జ్ఞాపకానికి తెస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెలుగునిచ్చే దేవుడు అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చూస్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే యేసు ప్రభు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును అన్నాడు. చూచారా అండి, నిజమైన వెలుగు ఉన్నదని యోహాను భక్తుడు కూడా వ్రాశాడు. యేసు క్రీస్తు యొక్క స్వభావము, ఆయన యొక్క జీవితము వెలుగుతో నింపబడినదండి. అందుకే అన్నాడు, నేను లోకమునకు వెలుగును అన్నాడు. చూచారా, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అన్నాడు. చీకటి అనగా పాపానికి సూచన. ప్రియులారా, దేవుని వాక్యాన్ని వింటున్న సోదరి సోదరులారా గమనించండి. చీకటనే పాపములో ఇంకా ఉన్నారా? యేసయ్యనే వెలుగులోకి వచ్చారా? చూడండి, ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగును అన్నాడు. యేసు క్రీస్తునందు విశ్వాసముంచి ఆయన రక్తము చేత కడగబడి ఆయన బిడ్డలుగా తీర్చబడిన వారు ఏమవుతారు అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. యేసు ప్రభువే తన యందు విశ్వాసముంచి రక్షింపబడిన తన ప్రజలతో అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. ఎంత మంచి మాట అండి. లూకా ఎలాగున వెలుగునిచ్చువాడో అలాగున యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వారందరూ కూడా లోకమునకు వెలుగై ఉన్నారు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, గమనిస్తున్నారా? రక్షింపబడిన విశ్వాసి యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఈ లోకానికి ఒక వెలుగు లాంటి వారండి. మీరు గమనించినట్లయితే బాప్తిస్మమిచ్చే యోహాను జీవితాన్ని మనం చూస్తే చక్కని సాక్ష్యం ఆయన జీవితంలో కనబడుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదివితే ఇలా వ్రాయబడింది, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని చదువుతున్నాం. ప్రియులారా, ఒక్క విశ్వాసి బాప్తిస్మమిచ్చి యోహాను సాక్ష్యం చూడండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని చదువుతున్నా. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితే. చూచారా, అతని వెలుగు. అలాగైతే ఆ విశ్వాసి తన జీవితాన్ని వెలుగుమయముగా అనేక మందికి చూపించాడండి. బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క వెలుగులో అనేక మంది ఆనందించారని చదువుతున్నా. ఒకవేళ నువ్వు రక్షింపబడిన దేవుని బిడ్డవైతే నీ వెలుగు ఇతరులకు కనబడుతుందా? నీ వెలుగు ద్వారా ఇతరులు ఆనందపడుతున్నారా? నీ వెలుగులోనే ఉండాలి అని వారు ఇష్టపడుతున్నారా? లేకపోతే క్రైస్తవ సాక్ష్యము ఒట్టిదేనండి. లూకా జీవితంలో మనం చూచేదే. లూకా అనగా వెలిగిచ్చువాడు అని శ్రేష్టమైన మాట ఈ సందర్భంగా జ్ఞాపకానికి తెస్తున్నాను. రెండవదిగా గమనించినట్లయితే మనం చదివిన కొలస్సై పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో పౌలు లూకాని గురించి వ్రాస్తూ అన్నాడు, లూకాను ప్రియుడైన వైద్యుడు అన్నాడు. ప్రియులారా, ఇతడు మామూలు వ్యక్తి కాదండి. లూకా చరిత్ర మనం చూస్తే అంతియోకయలో మంచి విద్యావంతుడిగా, గొప్పవాడుగా, అంటే చదువులో శ్రేష్ఠుడిగా కనబడతాడు. అంత మాత్రమే కాదు, ఆయన డాక్టర్గా కూడా చదివాడండి. ఇక్కడే చూస్తున్నాం, తెలుగులో వైద్యుడు అంటే ఏదో తేలిగ్గా ఉంది కానీ డాక్టర్ ఇంగ్లీష్ లో బిలౌడ్ డాక్టర్ అని ఉందండి. లూకా డాక్టర్ గారు
సామాన్యమైన వ్యక్తి కాదు, మంచి చదవరి, మంచి డాక్టర్. పౌలు గారు అన్నాడు ప్రియుడైన వైద్యుడు అన్నాడంటే వైద్యములో కూడా చాలా గొప్పవాడు అన్నమాట. పౌలుకు ప్రియమైన వైద్యుడిగా కనబడుతున్నాడు ఆయన. అందుకే చూడండి, లూకా డాక్టర్. ఇప్పుడు నేను మనవి చేసే మాట ఏమిటంటే, డాక్టర్ లూకా గారు ఏం చేస్తున్నాడు అంటే హాస్పిటల్ పెట్టుకుని సంపాదించుకునే పనిలో లేడు ఆయన, లేకపోతే సంచార వైద్యశాల లాంటిది పెట్టుకుని సంపాదనలో ఉన్నవాడు కాదు. గాని డాక్టర్ లూకా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తరువాత ఆయన జీవితాన్ని మనం చూస్తే ఆయన దేవుని పనిలో ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం నుండి మనం చూస్తే లూకా ఇక్కడ ప్రాక్టీస్ పెట్టుకోలేదు, మెడికల్ క్యాంపు పెట్టి. లూకా డాక్టర్ గా సంపాదించడానికి ఇష్టపడలేదు. దేవుని యొక్క పనిలో ఉండాలి, దేవుని సేవలో ఉండాలి అని ఆయన ప్రయాసపడుతున్నాడు. చెప్పాలి అంటే పౌలుకు ప్రియమైన స్నేహితుడు ఈ డాక్టర్ లూకా గారు. పౌలుతోనే కలిసి తన జీవితంలో ఎక్కువ కాలాన్ని సేవలో గడిపిన వ్యక్తి ఆయన. ఈ సందర్భంగా నేను మీ జ్ఞాపకానికి తెచ్చేది ఏంటంటే, దేవుని సేవలో ఎవరుండాలి, దేవుని పనిలో ఎవరుండాలి అంటే, ఒకవేళ మీరనొచ్చు అది సువార్థికులు, దైవ సేవకులు, దైవజనులు, పాస్టర్లు, ఆళ్ల పనే గాని ఇది మా పని కాదు అని మీరు అనుకోవచ్చు. మరి ఇప్పుడు చూడండి, లూకా డాక్టర్ గారు కదా, డాక్టర్ గారు మరి సేవలో ఉన్నాడే, డాక్టర్ గారు దేవుని పరిచర్యలో ఉన్నాడే. అలాగైతే దేవుని పని ఏ వ్యక్తికి దారాదత్తం దేవుడు చేయలేదు. సేవకుల సమర్పణ వేరు, స్వార్థికుల పరిచర్య వేరు. అదే సమయంలో రక్షింపబడిన ప్రతి విశ్వాసి, ఉద్యోగస్తుడువా, ఇంజనీరువా, డాక్టర్వా, మాస్టర్వా, ఏ ఉద్యోగములో నీవున్నా దేవుని పనిలో ఉండాలి అని లూకా జీవితం మనకు స్పష్టం చేస్తుంది. చూడండి, పాత నిబంధన గ్రంథంలో నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే, పడిపోయిన యెరూషలేము ప్రాకారపు గోడలను దేవుని పిల్లలు కడుతున్నారు. ఆ గోడలు కట్టే సమయంలో ఎవరెవరు పనిచేస్తున్నారని చదివితే, ఔషధ జ్ఞానియగు హనన్య పని జరుపుచుండెను. చూచారాండి, గోడలు కట్టే దేవుని పనిలో ఔషధ జ్ఞాని అయిన హనన్య ఉన్నాడు, బంగారపు పని వారున్నారు. చూచారా అండి, ఎవరి పనిని వారు చేస్తూ దేవుని పనిలో ఉన్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రియమైన విశ్వాసులారా, రక్షింపబడిన దేవుని పిల్లలారా, ఏ పనిలో మీరున్నారు? మీ ఉద్యోగంలో మీరు ఉండవచ్చు గాని దేవుని పనిలో మీరున్నారా? దేవుని పనికి మీరు వస్తున్నారా? దేవుని పనిలో కొనసాగుతున్నారా? ఒకవేళ ఇలా అంటే మీరు అంటారు, అది స్వార్థికుల పనే కానీ పూర్తిగా మాకు సంబంధం లేదంటారా? దయచేసి తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో యవనస్తుడైన తిమోతికి వృద్ధుడైన పౌలు భక్తుడు వ్రాస్తున్నాడు. చూడండి, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, స్వార్థికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. చూచారా, శ్రమపడుము, స్వార్థికుడు అవుము అంటం లేదా ఆయన? శ్రమపడుము, స్వార్థికుని పని చేయము. ప్రియులారా, మిమ్మల్ని స్వార్థికులు గమ్మని నేను చెప్పడం లేదు కానీ స్వార్థికుని పని చేయాలి. అర్థమవుతుందా? నీవు ఏ పనిలో ఉన్నా మర్చిపోవద్దండి. ఎలాంటి ఉద్యోగంలో ఉన్నా మర్చిపోవద్దు. ఎంత గొప్ప స్థాయిలో నీవు ఉన్నా మర్చిపోవద్దు. స్వార్థికుని పని చేయాలి, శ్రమపడాలి అని పౌలు భక్తుని హెచ్చరిక ఈ సమయంలో మనం చూస్తున్నాం. మీరు చూడండి, ఈ లూకా జీవితంలో మరొక శ్రేష్టత మీ జ్ఞాపకానికి తెస్తారు. ఈ లూకా గొప్ప రచయిత. చెప్పాలి అంటే క్రొత్త నిబంధన పుస్తకాలలో పెద్ద పుస్తకాలు 2 ఈయనే వ్రాశాడు. లూకా సువార్త 1, 2వది అపోస్తుల కార్యముల గ్రంథం. మీరు గమనించినట్లయితే ఇంత గొప్ప రచయిత, పైగా లూకా సువార్త వ్రాసేటప్పుడు వివరముగా పరిశీలించి తెలుసుకొని చక్కగా శ్రేష్టమైన రీతిలో రాశాను అని ఆయన చెప్తున్నాడు. ఇంత గొప్ప పుస్తకాలు వ్రాసిన ఈ లూకా తన పేరును ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అంటే ఇంత గొప్పవాడు తన పేరును బయట పెట్టుకోలేదండి. ఈవేళ మనం చూస్తున్నాం, పేరు కోసం ప్రాకులాట, పేరు కోసం తగాదలు, పేరు లేకపోతే అలిగిపోవటం, పేరు చెప్పకపోతే సంఘానికి రాకుండా మానేవేయటం. దేనికండి పేరు? ప్రభువుకు తెలియాలి గాని మన పేరు మన పని మనుషులకు కాదండి. మీరు గమనించండి,
భక్తుల జీవితాలు మనం చూస్తే పేరు కోసం వారు ప్రాకులాడలేదు. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే అక్కడ పౌలు భక్తుడు తన అనుభవాన్ని చెప్తున్నాడు. అతిశయపడవలసిన సంగతులున్నాయి గాని అతిశయపడుట నాకు దూరమగును గాక అంటూ ఆయన అన్నాడు. క్రీస్తునందున్న ఒక మనుషుడు నేను ఎరుగుదును, అతడు 3వ ఆకాశమునకు కొనిపోబడెను అన్నాడు. 3వ ఆకాశానికి వెళ్లిన వాడు ఎవరో కాదు, ఆ ఒక మనుషుడు పౌలే. కానీ నేను వెళ్ళాను 3వ ఆకాశానికి, నేనే ఆ దేవదూతల భాష విన్నాను అని అలా చెప్పడం లేదు ఆయన. మనమైతే మన పేరు పబ్లిసిటీ పేపర్లు వేసుకొని టీవీల్లో మోగిస్తాం గాని ఆయన పేరు చెప్పకుండా క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును అన్నాడు. గొప్ప సంగతులలో భక్తులు తమ్మును మరుగుపరుచుకున్నారు, తమ పేరును మరుగుపరుచుకున్నారు, దేవుని మహిమపరిచారు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులారా, పేరు కోసం ప్రాకులాడుతున్నారా? అగ్రస్థానంలో ఉండాలి, అందరికీ కనబడేటట్టుగా ఉండాలి అని ప్రాకులాడుతున్నారా? దయచేసి లూకా జీవితాన్ని చూడండి. శ్రేష్టమైన వ్యక్తిగా, పేరు కొరకు ప్రాకులాడని ఒక ప్రత్యేకమైన మార్గదర్శిగా లూకా మనకు కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే లూకా జీవితంలో పౌలు చెప్పిన మాట ఒక శ్రేష్టమైనది ఉన్నది. ఏమంటున్నాడు అంటే, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఇక్కడ పౌలు అంటున్నాడు లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు అన్నాడు. అంటే అక్కడ పౌలు స్థితి ఎలా ఉన్నది అంటే, దయచేసి మీరు గమనించండి. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో పౌలిలా అన్నాడు, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదు అన్నాడు. చూచారా అండి? ఒకప్పుడు పౌలును వెంబడించిన వారు, పౌలుతో ఉన్నవారు, అంతా గంభీరంగా కొనసాగిన వారు అందరూ నన్ను విడిచిపోయారు అని పౌలు భక్తుడు బాధపడుతూ ఇప్పుడు 11లో అంటున్నాడు, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు అంటున్నాడు. ప్రియులారా, ఎంత మంచి లూకా అండి! లూకా పౌలును అంటిపెట్టుకొని ఉన్నాడు, లూకా పౌలుతోనే ఉన్నాడు, లూకా పౌలు సేవలోనే కనబడుతున్నాడు. మీరు గమనించాలి, ఈ మాటలు వింటున్నప్పుడు మరి లూకాకి కుటుంబం లేదా, లూకాకి భార్యా పిల్లలు లేరా, ఏమిటండి అలాగే పౌలుతో సేవలో ఉంటాం అని మీరు అనుకోవచ్చు. కానీ చరిత్రను బట్టి మనం చూస్తే లూకాకి కుటుంబం ఉన్నట్టు కనబడటం లేదు, భార్య గాని పిల్లలు గాని ఉన్నట్టు ఎక్కడా ప్రస్తావనకు రావడం లేదు. ఒకవేళ ఆయన దేవుని కొరకు అలాగే సేవలో ఉండాలని ఒంటరిగా ఉన్నాడేమో, సేవకు ఆటంకము లేకుండా ఉండాలి అని వివాహాన్ని నిషేధించాడేమో, పౌలుతోనే తన జీవితాన్ని గడుపుతున్నాడేమో మనకు తెలియదు. కానీ ఆయన కుటుంబాన్ని గురించి దేవుడెక్కడా మనకు ఆ సంగతిలో వ్రాయించలేదు. అంత మాత్రమే కాదు, లూకాని గురించి మరొక శ్రేష్టమైన మాట నేను మీ జ్ఞాపకానికి తెస్తాను. చూడండి, ఫిలోమోను పత్రిక 24వ వచనాన్ని చూడండి. ఆశ్చర్యకరమైన మాట ఉంది. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయ్యున్న ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. ఇప్పుడు మీరు గమనించాలి, ఎంత చక్కని సేవ ఈయన జీవితంలో ఉంది అంటే, పౌలన్నాడు నా జత పనివాడైన లూకా అన్నాడు. చూచారా, డాక్టర్ గారే గాని ఇప్పుడు దేవుని పనిలో జత పనివాడిగా ఉన్నాడు. ప్రియులారా, ఉద్యోగం ఏదైనా కావచ్చు గాని దేవుని పనిలో జత పనివారిగా దైవ సేవకులతో మీరున్నారా? మీరున్న సంఘములో దైవ సేవకులతో కలిసి ఉన్నారా? మీరున్న సంఘములో దైవ సేవకులతో కలిసి సేవకు వెళుతున్నారా? మీరున్న సంఘములో దేవుని సేవకునికి ఎడబాటు లేకుండా చేయూతనిస్తూ జత పనివారిగా మీరు కలిసి వెళుతున్నారా, లేక సేవకుని ఇబ్బంది పెడుతున్నారా? ఆలోచన చేయండి. లూకా అయితే జత పనివాడు. వాస్తవానికి ఈ భాగాన్ని మనం చూస్తున్నప్పుడు ఆశ్చర్యకరమైన మాట నేను మీ జ్ఞాపకానికి తెలియచేయాలి. ఎందుకంటే పౌలును లూకా ఎన్నడూ విడిచిన వాడు కాదు. విడవకుండా ఏం చేశాడు? దేవుని సేవ మాత్రమే కాదు, ఆయన డాక్టర్ గారు కనుక పౌలుకు వైద్యాన్ని చేసేవాడు. దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి పౌలు కంటికి, పౌలు శరీరానికి,
పౌలుకున్న బలహీనతలకు ఎప్పటికప్పుడు దగ్గరుండి ఆరోగ్య పర్యవేక్షణలో ట్రీట్మెంట్ ఇస్తూ ఆయన వైద్య సహాయము, వైద్య పరిచర్య కూడా చేసేవాడు. ప్రియులారా, దేవుడు మీకు ఏ పనినిచ్చాడో ఆ పనిని దేవుని కొరకు వాడుతున్నారా? దేవుడు మీకు ఏ పరిచర్యని ఈ లోకములు అప్పగించాడో ఆ పరిచర్యను దేవుని సేవకుల మధ్య వారితో కలిసి ఉపయోగిస్తున్నారా? చూడండి, డాక్టర్ లుక్ గారు నేర్పే సత్యం ఏంటంటే, ఆయన పౌలుకు వైద్య పరిచర్య చేస్తూ సేవా జీవితంలో జత పనివాడిగా మనకు కనబడుతున్నాడు. లుకాని గురించి మరొక శ్రేష్టమైన మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం మనం చదివితే పౌలు ఇలా వ్రాశాడు, మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాను అన్నాడు. చూచారా, ఇక్కడ పేరు లేకుండా సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుడు అన్నాడు. ఎవరో కాదు, ఆయన లూకాయే. చూచారా అండి, లూకా సాక్ష్యం ఎంత గొప్పదంటే సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుడు. లూకాని చూడండి, సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందినవాడు. ఆయన ఒక మంచి గ్రంథకర్తగా, ఒక్క మాటలో చెప్పాలి అంటే మత్తయి, మార్కు, యోహానులు యూదులు గనుక యూదుల రక్షణ గురించి, యూదుల రాజు గురించి, యూదుల ప్రవచనాల గురించి వారు ఎక్కువ రాశారు. గాని లూకా అన్యుడు గనుక యేసు క్రీస్తు అందరికి రక్షకుడు. అందుకే అన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు అని. అన్యులైన యూదులైన ప్రపంచంలో ఉన్న వారందరినీ రక్షించడానికి వచ్చిన రక్షకుడు అని తన గ్రంథముల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన మహాభక్తుడు లూకా 84 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఆ తదుపరి ప్రభు పిలుపునందుకుని ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రియులారా, లూకా జీవితాన్ని చూడండి. నేను ముగిస్తున్నాను. పేరులో ఉన్న పెన్నిది అన్నట్లుగా, పేరుకు తగినట్లుగా జీవితాన్ని ప్రభు కొరకు ధారపోశాడు. దేవుడిచ్చిన డాక్టర్ పనిని దేవుని పరిచర్యలో ఉపయోగించాడు. జత పనివాడిగా తన జీవితాన్ని ముగించాడు. మంచి గ్రంథకర్తగా మనందరికీ ఈ సందేశాలు అందించాడు కనుక మనం కూడా ఆయన జీవితాన్ని పోలి ప్రభువును మహిమపరచుదుముగాక. దేవుడి వాక్యములను మనందరి కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు. గొప్ప దేవా, లూకా జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మేం కూడా అలాగున జీవించడానికి మీ వాక్యము ద్వారా మమ్మల్ని కదిలించి సిద్ధపరచుమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అనంతమైన కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమేన్.